ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మత్ మీదనే ఈ నమాజ్ అనేది ఫరజా. చాలామంది చెబుతూ ఉంటారు ముస్లిం సమాజంలో అన్నీ బాగానే ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో 5 పూటలు నమాజ్ చేయడం చాలా కష్టంగా ఉంది, అల్లా ఇదొక్కటి ఫరజ్ చేయకుండా ఉంటే బాగుండేది, మిగతా వారి మీద కూడా నమాజ్ అనేది ఫరజ్గా లేదు కదా అని అనుకుంటుంటారు. కాదు సోదరులారా, ఎలాగైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మత్ మీద నమాజ్ ఫరజ్గా ఉందో దైవప్రవక్తలందరూ కూడా నమాజ్ చేసేవారు. ఒక్కసారి మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేసామనుకోండి, రబ్బి జాల్ని ముకీమస్ సలాతి వ మిన్ జుర్రియతి వ తకబ్బల్ దుఆ. అర్థం ఏమిటి? రబ్బి జాల్ని ముకీమస్ సలాతి, ఓ నా ప్రభు నన్ను నమాజు నెలకొల్పేవానిగా చేయి. ఇబ్రాహిం అలైహిస్సలాం దువా చేస్తున్నారు, ప్రభు నన్ను నమాజ్ నెలకొల్పేవానిగా చేయి అని. అల్లాహు అక్బర్. అంటే ఇబ్రాహిం అలైహిస్సలాం కూడా నమాజ్ చేసేవారు. మరియు ఆ తర్వాత తెలియజేస్తున్నారు వమిన్ జుర్రియతి, మరియు నా సంతతి నుండి కూడా, నా సంతానం నుండి కూడా నమాజ్ చేసేవారిని ఉద్భవింపజేయి. అల్లాహ్ ఎంత మంచి దువా చూడండి. మనము మన జీవితంలో ఎప్పుడైనా అల్లా నేను 5 పూటలు నమాజు వదలకుండా చేసే భాగ్యాన్ని కలిగించు అని దువా చేశామా? పరిశీలన చేసుకోండి, ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. 5 పూటలు నేను నమాజ్ వదలకుండా ఉండాలి అని దువా చేశామా? మనం దువా చేస్తాం, అల్లా వ్యాపారంలో బర్కత్ రావాలి, అల్లా సొంతిల్లు లేదు సొంతిల్లు కావాలి, అల్లా అది కావాలి, అల్లా ఇది కావాలి. నమాజ్ వదలకుండా ఉండడం గురించి దువా చేశామా? 1. 2, మన సంతానం ఎవరైతే ఉన్నారో మన వెనుక వారు కూడా ఈ నమాజ్కి అలవాటు అయ్యేలాగా చెయ్యాలా అని దువా చేశామా? ఎంత మంచి దువా చూడండి. ఇబ్రాహిం అలైహిస్సలాం కూడా నమాజ్ చేసేవారు, వారి సంతానాన్ని గురించి కూడా దువా చేసేవారు వాళ్ళు. ఆ తర్వాత మూసా అలైహిస్సలాం గురించి వఅకీముస్సలా వబశ్శిరిల్ ముమినీన్. మూసా అలైహిస్సలాంకి మరియు హారూన్ అలైహిస్సలాంకి సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియపరుస్తున్నాడు, మీరు ఖిబ్లా వైపుకు తిరిగి నమాజ్ను స్థాపించండి. అల్లాహు అక్బర్. మూసా అలైహిస్సలాంకి తెలియజేస్తున్నాడు సృష్టికర్త అయిన అల్లాహ్, నమాజ్ను స్థాపించండి మరియు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తని వినిపించండి. అల్లాహ్ అక్బర్. చూడండి, సుబ్హానల్లాహ్. మూసా అలైహిస్సలాం కూడా నమాజ్ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత మనము ఈసా అలైహిస్సలాం యొక్క జీవితాన్ని పరిశీలన చేసిన ఈసా అలైహిస్సలాం గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, కాల ఇన్ని అబ్దుల్లాహ్ ఆతానియల్ కితాబా వజఅల్ని నబియ్యా. ఈసా అలైహిస్సలాం తెలియజేస్తున్నారు, చిన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు ఇంకా ఒళ్ళోనే ఉన్నారు, అప్పుడే తెలియజేస్తున్నారు, కాల ఇన్ని అబ్దుల్లాహ్, నేను అల్లా దాసుడని, ఆతానియల్ కితాబా, అల్లా నాకు గ్రంథాన్ని వసగాడు, వజఅలని నబియ్యా, నన్ను ప్రవక్తగా నియమించాడు. ఆ తర్వాత వాక్యంలో తెలియజేస్తున్నారు, వజఅల్ని ముబారకన్ ఐనమా కుంతా వఔసాని బిస్సలా వజ్జకాతా. అల్లాహు అక్బర్. చూడండి, వజఅల్ని ముబారకన్, నేను ఎక్కడ ఉన్నా శుభవంతునిగా చేశాడు. ఆ తర్వాత ఐనమా కుంతా ఔసాని బిస్సలాత వజ్జకాతా. ఈసా అలైహిస్సలాం తెలియజేస్తున్నారు, నేను జీవించి ఉన్నంత కాలము శుభవంతునిగా చేశాడు, నేను జీవించి ఉన్నంత కాలము నమాజు చేసేవానిగా మరియు జకాత్ ఇచ్చేవానిగా అల్లా ఆదేశించాడు. ఈసా అలైహిస్సలాం కూడా నమాజ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జకరియా అలైహిస్సలాం, షోయబ్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, అల్లాహు అక్బర్, అందరూ నమాజ్ చేసినటువంటి దాఖలాలు ఖురాన్ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. అంటే అందరూ ప్రవక్తలు కూడా నమాజ్ని ఆచరించేవారు. ఇది అలాంటి విషయం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో అయితే నమాజ్ ఫరజ్ అవ్వకముందు 3 పూటలు నమాజ్ చేసేవారు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎవరు? దైవప్రవక్త మరియు శిష్యులు మరియు దైవప్రవక్త వారు పరితపించేవారు, అల్లా నమాజ్ని ఫరజ్ చేస్తే బాగుంటుంది అని. నమాజ్ ఫరజ్ అయితే అల్లాకు కృతజ్ఞత తెలిపేటందుకు ఒక ఆధారం దొరుకుతుంది, ఒక విషయం ఉంటుంది మన దగ్గర. నమాజ్ ద్వారా అల్లాకు కృతజ్ఞత తెలుపవచ్చు. అల్లాహ్ చూడండి.